విద్యానగర్ కాలనీ పరిధిలో ఉన్నటువంటి శుభం ఫంక్షన్ నుంచి అంటే మహబూబ్ నగర్ చౌరస్తా నుంచి శుభం ఫంక్షన్ హాల్కి వచ్చే దారిలో, అదే విధంగా చర్చి ఉన్న క్రమంలో పాత్రి బంగాన్ని ఈ పాతకాలం సంబంధించిన ప్రజలు పేర్కొనడం జరుగుతుంది. ఈ పాత్రి బంగానికి సంబంధించినటువంటి చర్చి ఏదైతే ఉందో, చర్చి పక్కన వాటర్ ట్యాంక్ ఉన్న క్రమంలో ఆ వాటర్ ట్యాంక్ దారిలోని మొత్తం దారిని మూసేసి 30 ఫీట్లకు పైగా ఉన్నటువంటి రోడ్డును గతంలో వెంచర్ సంబంధించిన ఎవరైతే వెంచర్ చేయడం జరిగిందో వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఆ దారి 30 ఫీట్లు ఉన్నప్పటికీ దాన్ని మొత్తం తొలగించి ఒక మతాన్ని ముందర పెట్టి ఒక పండుగ వాతావరణం ఉన్న సమయంలో రాజకీయ నాయకులకు సంబంధించి కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని లేదంటే బీజేపీ పార్టీ గాని ఎవరు కూడా తమని ఎదిరించే పరిస్థితి ప్రస్తుతం లేదని గుర్తించి ఈ ప్రస్తుత తరుణంలో కల్వకుర్తికి సంబంధించిన రాజకీయ నేతల నుంచి సుమారు 5 లక్షల రూపాయలు కంపౌండ్ వాళ్ళు నిర్మించుకునే క్రమంలో, చర్చికి నిర్మించుకునే క్రమంలో నిధులు విడుదలైన క్రమంలో ఆ 30 ఫీట్ల రోడ్డును తగ్గించి ఆ రోడ్డును మొత్తం బంద్ చేయించి మొత్తం అంటే రోడ్డును ఆక్రమించేలా ఈ రోడ్డు మార్గాన్ని మొత్తం బంద్ చేసేలా 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఈ రోజు నిర్ద్వందంగా ఈ కల్వకుర్తి విద్యానగర్ కు సంబంధించిన ప్రజలందరూ కూడా విద్యానగర్ నుంచి కేశవ్ నగర్ కు వెళ్లి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఈ కాలనీ దారిని మొత్తం మూసేసేలా ఈ రోజు ఆ చర్చికి సంబంధించిన నిర్వాహకులు తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సమాజానికి సంబంధించిన ఏ తప్పుడు నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఒక మతాన్ని ఒక కులాన్ని ముందర పెట్టి ప్రస్తుత ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఈ రాజకీయ నాయకుల అసమర్థతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రోడ్డును ఆక్రమించే దారిని ఆక్రమించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. మీకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే మీరు ఆ దారికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు నిరూపించండి. సంబంధిత అధికారుల వద్దకు మీరు వెళ్ళండి. మీకున్న పరిధిలోని మీ దారిని మాత్రమే, మీకున్న పరిధిలో మీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో దానికి చుట్టూతో మాత్రమే కంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి. లేదంటే ఒక మతాన్ని ముందర పెట్టి, లేదంటే ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము అక్రమాలకు పాల్పడ్డా, మేము రోడ్డును ఆక్రమించుకున్నా, మాకు ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి, ఎన్నికలు తొందరలో ఉన్నాయి కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికలు కాబట్టి మమ్మల్ని ఎదిరించే వ్యక్తి లేడు అనే కోణంలో మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు దాగినట్లుగా వ్యవహరిస్తే మాత్రం సమాజంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. సరైన నిర్ణయం కాదు. మన ఒక్కరి వల్ల, మన ఒక మతం వల్లనో, మన ఒక మతం వారి నుంచో, ఒక కులం వారి నుంచో, ఒక వర్గం వారి నుంచో సమాజంలోని ప్రజలందరికీ నష్టం చేకూర్చడం సరైన పద్ధతి కాదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. 30 ఫీట్ల రోడ్డుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించడానికి వీల్లేదు. దారి దశాబ్దాలుగా ఆ దారి పక్క నుంచి ఉంది కాబట్టి ఆ దారిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ దారిలో ఈ కాలనీలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారం మీ పైన కేసులు నమోదు చేయించడం, మీ పైన ఫిర్యాదు చేయడం అందుకు సిద్ధమవుతున్నారు కాలనీ ప్రజలు. ప్రస్తుతం కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ కు, అదే విధంగా మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ కి, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మీరు అక్రమ పద్ధతిలో కంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం మీ పరిధిలో మీరు నిర్మించకుండా ఆక్రమించుకొని నిర్మిస్తే ఖచ్చితంగా మీ కాంపౌండ్ వాళ్ళు కూల్చివేయడం ఖాయం. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఇది సరైన పద్ధతి కాదు. సమాజానికి, సమాజంలోని ఇతర ప్రజలకి, మన కులంతో, మన మతంతో ఇతర వర్గాల వారిని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. కాబట్టి సరైన పద్ధతిలో మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు పండుగ వాతావరణం, ఈ నెల పండుగ ఉంది కాబట్టి క్రిస్టమస్ పండుగ సందర్భంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తారు కాబట్టి రాజకీయ నాయకులు, ఎందుకంటే వీళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి నిర్మించిన తర్వాత మళ్ళీ కూల్చడం, అలజడులు సృష్టించడం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీకున్న పరిధిలో మీరు నిర్మించుకోవడం సరైన పద్ధతి. లేదంటే కాలనీ వాసులందరూ ఏకమయ్యి ఈసారి పండుగ వాతావరణం నిర్వహించుకునే లేకుండా, ప్రశాంతత లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అనేది సుస్పష్టమవుతుంది. కాలనీ ప్రజలు కూడా ఇది డిమాండ్ చేయడం జరుగుతుంది. మీకున్న పరిధి ఏంటి? మీరు రోడ్డు ఆక్రమించుకోవడానికి ఏం అవసరం వచ్చింది? మీకు కావాల్సిన స్థలం ఎక్కువనే ఉంది కాబట్టి మీ స్థలంలో మీరు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందనేది కాలనీ ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే కాలనీ ప్రజలందరూ వచ్చి చర్చ్ ముందు కానీ, కమిషనర్ కార్యాలయం ముందు కానీ ధర్నా చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీ కార్యాలయం ముందు, లేదంటే జిల్లా కలెక్టర్ వద్ద కూడా వెళ్ళి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన అది ఉండదన్నది ఈ కాలనీ ప్రజలు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేసి అడుగులేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త.